అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే ఈరోజు ఓట్స్, వీటి పేరు ఓట్స్ అంటారు. ఈ ఓట్స్ ఉప్మా చేస్తాను. ఎలా చేస్తానో వీడియోలో చూడండి. వేడి నీళ్ళు అయితే కాగబెట్టుకుంటున్నా కదా, వేడి నీళ్ళు మరుగుతున్నాయి. వేడి నీళ్ళలో ఈ ఓట్స్ అయితే వేస్తున్నా. ఇవి బాగా ఉడకాలి. ఇవి ఉడకాలి బాగా. ఇప్పుడు ఓట్స్ అందులో వేసినాం కదా, కొంచెం విడివిడిగా ఉండాలి. ఓట్స్ విడివిడిగా ఉండాలంటే కొంచెం నూనె అయితే ఇందులో వేసుకుంటున్నా నేను. ఇప్పుడు ఈ ఓట్స్ ఉడికినాయా లేదా చూద్దాని. చూసారా, ఓట్స్ మాత్రం మెత్తగా ఉడికిపోయి మంచిగా నూనె పోస్తే ఇట్లా విడివిడిగా ఇవి అయినాయి కదా, ఇలా కావాలి. వీటిని ఇప్పుడు ఈ నీళ్ళు వంపుకొని కొంచెం ఆరబెట్టుకోవాలి. ప్లేట్లో పోసి వీటిని కొంచెం ఆరబెట్టుకోవాలి ఇప్పుడు. అందుకనే ఈ ప్లేట్లో పోసిన ఇవి చల్లారాలి. చల్లారినాక దీన్ని ఉప్మాలాగా మనం పోపు చేసుకోవాలి. చూపిస్తా ఆ విధానం కూడా. ఇప్పుడు ఈ గిన్నెనైతే పొయ్యి మీద పెట్టుకున్నా పోపు చేయడానికి. నూనె, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది బాగా ఎర్రగా ఇది గోలాలి. పసుపు, ఇలా అన్నీ వేసి బాగా గోలించుకోవాలి వీటిని. ఇప్పుడు ఈ ఓట్స్ ఉడకబెట్టింది ఉంది కదా, ఈ ఉడకబెట్టిన ఓట్స్ని ఇందులో అయితే వేసుకోవాలి. సేమ్ మన ఉప్మా లాగానే చేసుకోవాలి. బాగా ఇది కొంచెం నీరు లేకుండా నూనెలో ఎర్రగా మగ్గనియాలి. దీనికి ఉన్న నీరు పోయేదాకా ఇలా కలుపుకొని చేసుకోవాలి. ఓట్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సేమ్ మనం ఉప్మా పోపు చేసుకున్నట్టే చేసుకోవాలి. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ప్లేట్లో పెట్టుకొని తినడమే. చూసారా, వేడిగా చేసిన ఓట్స్, వీటి పేరు ఓట్స్ ఉప్మా అంటారు. చాలా చక్కగా చేసిన కదా. మీరు కూడా నాలానే చేసుకొని తినండి. ఈ ఓట్స్ ఉప్మా ఎలా చేశానో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూసారా ఎలా ఉంది, చూస్తాను. వావ్, సూపర్గా ఉంది. మీరు కూడా నాలా రెడీ చేసుకొని తినండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.